అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక బొలెరో వాహనం, బైక్తో పాటు 40,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని సింధనూరు పట్టణానికి చెందిన భీమేష్, సురేష్ అనే ఇద్దరు నిందితులు గతంలోనూ వాహనాల దొంగతనం కోసం జైలు శిక్ష అనుభవించినట్లు తెలిపారు. మరో 4 సహచరులతో కలిసి ముఠాగా ఏర్పడి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. పరారీలో ఉన్న మరో 4 నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం చిందనూరు చెందిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్టులో భాగంగా విచారిస్తే వాళ్ళు డిహిజల్ మండల పరిధిలోనే ఒక ఆవును దొంగతనం చేసి దాన్ని బెంగళూరులో అమ్ముకున్నట్లు తెలిసింది. అలాగే వాళ్ళపైన నేరాల గురించి మనం విచారించుకోగా వీళ్ళపైన చిందనూరు కర్ణాటక రాష్ట్రంలో కేసులు ఉన్నాయి. వీళ్ళు పశువులు దొంగతనం చేస్తారు, పందులు దొంగతనం చేస్తారు. అలాగే ఇల్లు కూడా చిన్న చిన్న ఎవరు లేకుండా కూడా ఊరు దొంగతనం చేస్తుంటారు. ఈ దొంగతనం చేయడానికి ఉపయోగించిన పశువులు దొంగతనం చేసిన బొలెరో వాహనం అది కూడా కర్ణాటక రాష్ట్రం చిక్బల్లాపూర్లో కూడా దొంగతనం చేశారు. అలాగే నేరం చేయడానికి ముందు వాళ్ళు ఒక బైక్లో వచ్చి రెక్కీ చేస్తారు. ఆ బైక్ కూడా కర్ణాటక రాష్ట్రం యాదగిరిలో కేసు నమోదైంది. అన్ని దొంగ బొర్రలు తీసుకొని ఒక ముఠాగా 6 మంది సభ్యులు కలిసి ఇలాంటి పందులు, ఆవులు ఇళ్లలో దొంగతనాలు పాల్పడుతుంటారు. అంతరాష్ట్రంగా వీళ్ళు మన ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో చేస్తుంటారు. ఈరోజు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అత్యంత చాకచక్యంగా వాళ్ళు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి ఒక నేరానికి ఉపయోగించే బొలెరో వాహనం, దొంగతనానికి ఉపయోగించిన బైకు, అలాగే పశువుల అమ్మగా వచ్చిన 40,000 రూపాయల డబ్బులు స్వాధీనం చేసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దీని టీంలో ఇంకా సభ్యులు ఉన్నారు, 4 ఉన్నారు. వాళ్ళు కూడా త్వరలో పట్టుకుంటారు.